తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించి చెప్పిన వ్యాఖ్యలు ఏంటి అంటే, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. సో తెలంగాణలో మేము అవసరమైతే ఊరూరు తిరుగుతాం. తెలంగాణ ప్రజలు పిలిచారు అంటే నేను తెలంగాణలో ఎక్కడికైనా వెళ్తాను. నన్నెవరు బెదిరిస్తారు? మీ బెదిరింపులకు నేను భయపడను. ఇదేమన్నా మీ అయ్యే జాగీర్ అనుకుంటున్నారా? దేశంలో ఎవరికైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా పార్టీలు పెట్టే హక్కు ఉంటుంది. ఎవరైనా తిరిగే హక్కు ఉంటుంది. మీరు పవన్ కళ్యాణ్ని బెదిరిస్తున్నారు అంటే రేపు ఎవరింట్లోకైనా పోతారు, ఎవరినైనా బెదిరించగలుగుతారు. తెలంగాణ ఏమి మీ అయ్యే జాగీర్ కాదు అని చెప్పి మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తాం. అండ్ నన్ను కనుక తెలంగాణలో అడ్డుకుంటే అది దేశ సమగ్రతకే ప్రమాదం. ఒక పార్టీ ఇంకో పక్క రాష్ట్రంలో పోకూడదు, ఒక నాయకుడు పక్క రాష్ట్రంలో పోకూడదు అంటే వేర్పాటువాదానికి కూడా లిమిట్స్ ఉంటాయి. ఇవి ఎక్స్ట్రీమ్ అయితే దేశ సమగ్రతకే ప్రమాదం కదా. అట్లయితే బీఆర్ఎస్ పార్టీ దేశమంతా పోటీ చేయాలని చెప్పి బీఆర్ఎస్కి ఎందుకు మారింది? బీఆర్ఎస్గా మారిన తర్వాత గుంటూరులో పార్టీ కార్యాలయం లేదా? అసలు తెలంగాణలో జనసేన పార్టీ పుట్టిండేదే తెలంగాణలో. అసలు గద్దర్ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడేదో మీరు ముసలి కన్నీరు గారుతున్నారు. గద్దర్ గారు బతుకున్నప్పుడే తంబే నాకు ఆటోలో తిరగలేకున్నాను, నా వెనకల బుల్లెట్లు ఉన్నాయి, నాలో ఒక కారు కొండి ఒక బండి కొండి అంటే అడిగితే కొనిచ్చింది నేను కదా. అప్పుడు చెప్పుకోలే, ఇప్పుడు చెబుతూ ఉన్నా. తెలంగాణ మీద ప్రేమ ఎవరికి ఉంది? మాకేముంది? తెలంగాణలో మేము ఎప్పటికైనా ఎట్లయినా కనుక ఆంధ్రాలో మేము ఒక ఎమ్మెల్యే సీటు రావాలంటే 10 ఏళ్ళు వెయిట్ చేసాం. తెలంగాణలో కూడా మేము ఇప్పుడు వర్క్ చేయడం మొదలెట్టాం. ఇక్కడ కూడా మాకు ఖచ్చితంగా సీట్లు వస్తాయి. ఆ దిశగా మేము కానీ పనిచేస్తాం. సరే, ఇక్కడ బీజేపీతో తెలుగుదేశంతో పొత్తుంటుందా అంటే అది నాకు తెలియదు. లేకున్నా కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం అని చెప్పి మొత్తం మీద అయితే మీరెవరు నన్ను ఆపేది? మీ అయ్యే జాగీర్లు కాదు, మీ కథ కాదు అండ్ అటేది నేను ఒక చెరువును కబ్జా చేశాను అంటున్నారు. ఒకవేళ తప్పు అయితే నేను ఇచ్చేస్తాను, తీసేసుకోండి. అది నేను 10 ఎకరాలది నిజమే అంటే నేను తెలంగాణ ముఖ్యమంత్రికి చెబుతూ ఉన్నా. కబ్జా చేసింది నిజమే అయితే అదేమన్నా ఇల్లీగల్ ప్రాసెస్ జరిగింది అంటే మీరు తీసేసుకోండి. నేను కబ్జా చేస్తాను, నాకు అవసరం ఏమొచ్చింది? ప్రైవేట్ భూముల్లోకి వేరే వాళ్ళు పోతూ ఉన్నారు. అంటే తెలంగాణ జర్నలిస్టులు, పౌర సమాజం వెళ్ళారు కదా, అట్లా ప్రైవేట్ భూముల్లోకి వాళ్ళు వెళ్ళడమే తప్పు. దానికోసం ఏ విధంగా సెక్షన్లు, ఏ విధంగా కేసులు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఆ సెక్షన్లో కూడా చదివారు ఆయన. ఇంకోసారి ప్రైవేట్ భూముల్లోకి పోతే కేసులు పెడతాము అని డైరెక్ట్గానే చెప్పారు. వరసి మీరు ఇష్టరీతిన ఆడుతూ ఉంటే తిడుతూ ఉంటే భయపడను. రండి, ఎవరు వస్తారు? ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చాను. నాకేమి ప్రాణాలంటే లెక్కలేదు. ఇంకా అవి మామూలుగా ఏడున్నా కానీ ఆంధ్రాలోనూ, అమెరికాలోనూ, తెలంగాణలో ఉన్న అవి జనరల్ డైలాగ్సే. సో మొత్తం మీద ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, అదేమి ఎవరి జాగిరి కాదు. సరే, నేను అప్పుడు 11 రోజులు తెలంగాణ వచ్చినప్పుడు అన్నం తినలేదు అని చెప్పిన మాట నిజమే. బట్ తెలంగాణ ఏర్పడినందుకు కాదు, తెలంగాణ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి నేను వ్యతిరేకం. అప్పుడు చెబుతున్నా, ఇప్పుడు చెబుతున్నా, కాంగ్రెస్ సరిగ్గా విభజన చేయలేదు. విభజన జరిగిపోయిన తెలంగాణకు వ్యతిరేకం కాదు, సరిగ్గా విభజన చేయని కాంగ్రెస్ ప్రాసెస్కి నేను వ్యతిరేకం. దాని మీద బాధతో 11 రోజులు నేను అన్నం తినలేదు. కోనసీమ కొబ్బరి చెట్లకి దిష్టి అంటే నా వ్యాఖ్య పట్టుకొని మీరు అంతగానో ఫీల్ అయితే మరి ఇదే తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఎన్ని తిట్లు తిట్టినారు? నా కొడకలని ఎన్నిసార్లు అన్నారు? మరి మేమంతా ఫీల్ అవ్వాలి? ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారట, తెలంగాణలో అంతా తిరుగుతాడట. ఎవడాపుతాడో నేను చూస్తా. మీ అయ్యే జాగీర్లు కాదు, మీకు అద్దెలుస్తాం, అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే గట్టిగానే మాట్లాడారు. బట్ ఆయన జనరల్గా ఏదైనా మాట్లాడతారు, మాట మీద ఎంతవరకు నిలబడతారు అనేది $1 మిలియన్ ప్రశ్న. అసలు ఆ కమిట్మెంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం. మాట్లాడతారు, చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఉలుకుంటుందో ఎప్పుడు పలుకుంటుందో అది కదా ఇంపార్టెంట్. చూద్దాం.